హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పీజీసీ 2025కి సంబంధించి సర్టిఫికేట్స్ వెరిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అన్న దాని గురించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది. మనకు వెరిఫికేషన్స్ కూడా అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇలా ఎవరికైతే సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యి ఉంటాయో వాళ్ళకు ఒక మెసేజ్ అయితే వస్తుంది, మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాయని చెప్పి. ఆ మెసేజ్ చూడడానికి ఎలా ఉంటుంది అన్నది కూడా ఆల్రెడీ మనం వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇమేజ్ అయితే పేస్ట్ చేశాను, ఒకసారి అయితే గమనించండి. సో ఇలా సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ ఉండే ప్రాసెస్ ఏంటి అన్నది ఒకసారి గమనించినట్టయితే ఇది మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంది, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంది. సో అంటే సింపుల్గా ఏదైతే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది వెబ్ ఆప్షన్స్ అని చెప్పి క్లియర్గా అయితే మనకు అర్థమైతే అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కాబట్టి వెబ్ ఆప్షన్స్కి మనం ఏ విధంగా రెడీగా ఉండాలి, ఏం చేయాలి అన్నది ఇప్పుడు ఒకసారి అయితే మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి అంటే మీకు ఏదైతే కాలేజెస్లో సీట్ కావాలో అలా ఉన్న కాలేజెస్ అన్నీ కూడా మీరు వెబ్ ఆప్షన్స్లో అయితే ఇస్తారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు అన్నది మనకు ఏవైతే కాలేజెస్ అవైలబుల్గా ఉన్నాయో అన్నీ కూడా మీకు చూపిస్తారు. ఇలా చూపించి మీకు ఏ కాలేజీలో సీట్ కావాలో ఆ కాలేజెస్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోమని అయితే చెప్తారు. సో అందులో నుంచి మీకు ఏవైతే కాలేజెస్ కావాలో అవన్నీ కూడా మీరు పిక్ అనేది చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాసెస్ జరగడానికంటే ముందే మీరు ఒక పని చేయవలసి ఉంటుంది. అది ఏంటి అంటే మెయిన్గా అసలు ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి, అందులో మీరు ఏ కాలేజెస్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అన్నది మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మీకు నోట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులో అసలు ఏ ఏ కాలేజెస్ ఉన్నాయి, అందులో మీరు జాయిన్ అవ్వడానికి ఏ కాలేజెస్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అవన్నీ నోట్ చేసుకొని ఆ నోట్ చేసుకున్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో అందులో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజీకి ఇస్తారు ఆ యొక్క ఫస్ట్ ప్లేస్లో రాసుకోండి. అలానే సెకండ్ ప్రిఫరెన్స్ ఏ కాలేజీకి ఇస్తారు సెకండ్ ప్లేస్లో రాసుకోండి. సో ఇలా మీ దగ్గర ఒక లిస్ట్ అనేది మీరు రెడీ చేసి అయితే పెట్టుకోండి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఇక్కడ 12th ఓపెన్ అవుతాయంటున్నారు కదా, సో 12th ఓపెన్ అయినప్పుడు సింపుల్గా మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి మీరు ఏవైతే ఆల్రెడీ కాలేజెస్ అనేవి నోట్ చేసుకొని ఉన్నారో ఆ కాలేజెస్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ ముందే ఎందుకు ఈ పని చేయాలి అంటే అసలు ఏం కాలేజెస్ ఉన్నాయి, అందులో ఏ కాలేజెస్ బెస్ట్గా ఉన్నాయి, మీరు ఏ కాలేజెస్ అనుకుంటున్నారు, ఇది బ్యాక్గ్రౌండ్లో మీరు వర్క్ చేస్తే డెఫినెట్గా మీకు ఫర్దర్గా కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు యూజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు బెస్ట్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా మీరు ముందు రెడీ చేసి పెట్టుకున్నట్టయితే మనకు వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు అది లాగిన్ అయ్యేసి ఎలా ఇవ్వాలి అన్నది స్టెప్ బై స్టెప్ మనం వీడియో చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యేసి ఈజీగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వవచ్చు. సో నెక్స్ట్ మీకు ఎదురయ్యే ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్. దానికోసం నేను ఇందాక చెప్పిన వర్క్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మీరు కంప్లీట్ చేసి రెడీగా పెట్టుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా లేదంటే మీకు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నా మనకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేసి అయితే అడగవచ్చు. దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గమనించండి. ఇంకా ఏంటి అంటే కొన్ని క్విక్గా అప్డేట్స్ అనేవి నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో షేర్ చేస్తూ ఉంటాను, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఫర్దర్గా జాబ్స్ రిలేటెడ్గా కానీ. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నా కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ ఏవైతే లింక్స్ ఉంటాయో అందులో అయితే జాయిన్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.